నియంతృత్వ అరాచక పాలనను అంతం చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ను అభినందిస్తున్నట్లు బీజేపీ నాయకుడు వరప్రసాద్ తెలిపారు. గతంలో తాను విజయసాయిరెడ్డి, జగన్లకు ఇచ్చిన సలహాలను పెడచెవిన పెట్టారన్నారు. తిరుపతిలో తాను 15 ఏళ్లలో పలు అభివృద్ధి పనులు చేసినట్లు వరప్రసాద్ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఇది వరకు కూడా నేను ఒకసారి ఎంపీగా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ప్రజలు ఆదరించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున జరగడం జరిగింది. నాకు అవకాశం ఇచ్చినందుకు వైఎస్ఆర్ పార్టీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ తర్వాత కొన్ని విభేదాలు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పులు నేను చూడడం జరిగింది. వారు ఏ విధంగా అయితే మొట్టమొదటిలో ఉన్నారో అది లేకోకుండా ఆ తరువాత ఒక నియంతృత్వంతో, అహంకారంతో ఉన్నట్టుగా తెలిసింది నాకు. తర్వాత వారు సన్నిహితులతోనే ఎక్కువగా కులం అందరిని చూడకపోయినా దాదాపు ఒక 10 మందిని కేవలం వారి సామాజిక వర్గం చెందిన వాళ్ళని మాత్రమే చూసుకోవడంతో మాలాంటి సామాజిక స్ఫూర్తితో ఉన్న వాళ్ళకి చాలా బాధాకరంగా అనిపించింది. వారు కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒక సామాజిక వర్గాలని, చౌదరి సామాజిక వర్గాలను పోగొట్టుకోకూడదు, అలాగే షర్మిలా గారికి కూడా చేయవలసిన సహాయం చేయాలా, వారు ఎంతో కష్టపడ్డారు. అలాగే మైన్స్ విషయం కోఆపరేటివ్ సొసైటీ పెట్టండి, ఈ విధంగా మీరుగా చేసుకోవడం అది బాగుండలేదు, సిలికా కానీ అలాగే క్వాడ్స్ కానీ ఇసుక కానీ అని చెప్పడం జరిగింది. మొదట్లో ఎంపీగా ఉన్నప్పుడు నా సలహాలు తీసుకోవడం, బీసీ సోదరులను కలుపుకోమని చెప్పి నేను కోరినప్పుడు తీసుకోవడం, మైనారిటీని తీసుకోమని చెప్పడం, అవన్నీ నేను ఎంపీగా ఉన్నప్పుడు నా సలహాలు తీసుకునేవారు. ఆ తర్వాత క్రమేపా వారు ఎవరిని పట్టించుకోకుండా వారిగా చేసుకోవడం, వారితో పాటు ఉన్న కేవలం ఒక 5-6 చాలా బాధాకరంగా సజ్జల రామకృష్ణ గారు, అలాగే సాయిరెడ్డి గారు, దురదృష్టవశాత్తు ధనంజయ రెడ్డి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి, నేను కూడా ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్. మాకు ఒక కట్టుబాటు ఉంటుంది, కానీ అది ఏది లేకోకుండా ధనంజయ రెడ్డి గారు రెండిటికి, రాజకీయానికి అలాగే అడ్మినిస్ట్రేషన్ తేడా లేకోకుండా వారు ప్రవర్తించడం. ఇక్కడ చూస్తే మిథున్ రెడ్డి గారు వయసు లేకపోయినా, అనుభవం లేకపోయినా వారు ప్రాధాన్యత తీసుకోవడం. ఇక్కడ తిరుపతిలో చూస్తే కేవలం వారు అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే గారు వారు ఆ విధంగా ప్రవర్తించడం, నియంతృత్వం ఎక్కువైపోయి కేవలం ఒక సామాజిక వర్గం కొంతమందే, అది సామాజిక వర్గం పూర్తిగాని కూడా నేను చెప్పట్లా. అలాగే విజయసాయిరెడ్డి గారు, ఎందుకు నాకు బాధ అనిపించిందంటే ఒకసారి ప్రజలకు తెలియచేయాలి, నేను మరొక్కసారి రాజకీయంగా మాట్లాడలేదు. అక్కడ సిలికా ఆ విధంగా మీరుగా చేయడం వలన గ్రామాలు అన్నీ కూడా శ్మశాన వాటికలు అయిపోతున్నాయి, తాగునీరు సాగునీరు పోతుంది, కనుక వాళ్ళకి ఇల్లు స్థలాలు కూడా పోతున్నాయి, పొలాలు పోతున్నాయి అని చెప్పినప్పుడు, నేను కోఆపరేటివ్ చెప్పినప్పుడు విజయసాయిరెడ్డి గారు ఏమాత్రం పట్టించుకోకుండా వారి ఇష్టం వచ్చినట్టుగా కొంతమందిని కేవలం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం. ఆ తర్వాత నేను కొన్ని గ్రామాలకు వెళ్ళి గ్రామ ప్రజల్ని నేను సహాయంగా ఉండి ఎక్కడెక్కడ సిలికా చెయ్యకూడదని చెప్పినప్పుడు బాధాకరమైన విషయం ఏమిటంటే విజయసాయిరెడ్డి గారు ఏ రోజు కూడా ప్రజల్లో ఉండని వ్యక్తి, మీరు ఆ గ్రామానికి ఎందుకు వెళ్ళారు, బల్లోలు గ్రామానికి ఎందుకు వెళ్ళారన్నప్పుడు